వెల్కమ్ టు ఎస్టర్న్ న్యూస్. నేను స్వప్న. ఈనాటి ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ వాతావరణ శాఖ కేంద్రంలో బాంబు ఉన్నట్లు కార్యాలయానికి ఆగంతకులు మెయిల్ చేశారు. దాంతో అధికారులు బేగంపేట పోలీసులకు సమాచారం అందించగా బాంబు స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ అధికారులు వాతావరణ శాఖ కార్యాలయంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇప్పుడు ఇమీడియట్ పెట్టి లైట్ చూడు. లిఫ్ట్ మనకి స్లైడ్స్ లిఫ్ట్ కాకుండా ఓపెన్ ఉంటాయి. అవి కూడా ఒకసారి కీ ఉంటే లిఫ్ట్ కింద ఓపెన్ చేయాలి. హైదరాబాద్ గాంధీనగర్ లో మహిళ కారుతో హిట్ అండ్ రన్ చేసింది. జీరా భారత్ పెట్రోల్ పంపు వద్ద స్కూటీ ఢీకొట్టి పరారైంది. ఓవర్ డ్రైవ్ చేసి స్కూటీ ఢీకొట్టిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. బాధితుడు కృష్ణ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కవాడిగూడ నుండి రాణిగంజ్ వైపు వెళ్తుండగా గత నెల 2న కారు ఢీకొట్టింది. గాంధీనగర్ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కార్ నెంబర్ ట్రేస్ చేశారు. కార్ నెంబర్ TS08HL4682 నీలకోట్ డాక్టర్ బిక్కా విజయ నిర్మల పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. కార్కి తగిలింది చూసినావా? కార్కి తగిలిండు. లెఫ్ట్ కొట్టినట్టున్నారా నా కారు? వాడు ఇటు కొట్టిండు. లెఫ్ట్ కొట్టినాడు. మొత్తం వాడు వెళ్ళిపోయాడు. కరెక్టే పోతుండు. వాడు లెఫ్ట్ కొట్టేసి చూడు. వాడు జన్మని వెళ్ళిపోయాడు రా. అది తగలగా బ్యాలెన్స్ అవుట్ అయింది. పడ్డాడు చూడు. కింద పడండి ఆల్రెడీ. అది అక్కడే కారు కారు ఎవరిది ఎలా తెలుసు మనకి నెంబర్? లేదు లేదు, ఈ బండి వెనుకకి వచ్చినాక ఇవన్నీ ఉడుకుతున్నాడు. కారు చెట్లు అంటే కార్ నెంబర్ ఎట్లా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. హోటల్ కత్రియాలో రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి అధ్యక్షతన వేడుకలు జరిగాయి. ఎంపీ స్వరాజ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు హాజరైనారు. వేడుకలో పెద్ద ఎత్తున మహిళలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళా మోర్చా కార్యక్రమాలు ఏవి ద్వారా తిలకించాలని చెప్పేసి కోరుచున్నాను. అన్ని కార్యక్రమాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికాన్ని సంపూర్ణంగా రూపుమాపి పేదల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జీరో పోవర్టీ మిషన్ సమర్థవంతం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. గురువారం అమరావతిలో సర్ప్, మోప్మా, ఆర్జీఎస్ విభాగాలతో జీరో పావర్టీ మిషన్ కుటుంబ సాధికారికతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కేసరపల్లి వరకు దట్టంగా అల్లుకున్న పొగమంచు కారణంగా కలకత్తా, చెన్నై జాతీయ రహదారులపై వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ విద్యాధరపురంలో దారుణం చోటు చేసుకుంది. 3 సంవత్సరాల పాపపై యాసిడ్ పోసిన స్కూల్ టీచర్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన విజయవాడ విద్యాధరపురం నేషనల్ ప్లే స్కూల్లో టీచర్ చేసిన నిర్వాహకరంగా ఆలస్యంగా బయటపడింది. ఫిబ్రవరి 26వ తారీఖున పాప నేషనల్ స్కూల్ దగ్గర పాపను తల్లి దిగబెట్టగా కాసేపటికి స్కూల్ నుంచి పాప బాత్రూంలో పడిపోయిందని తల్లికి ఫోన్ వచ్చింది. వెంటనే పాప తల్లి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకువెళ్తే నిజాలు బయటపడ్డాయి. తల్లిదండ్రులు స్కూల్ దగ్గర వెళ్లి స్కూల్ యజమాని గట్టిగా చెప్పి స్కూల్ యాజమాన్యం తన తప్పును ఒప్పుకుంది. హాస్పిటల్లో బిల్లు కట్టి చేతులు దులుపుకుంది. సర్పంచ్ భర్త అరాచకం. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్లో సర్పంచ్ భర్త అధికార మదంతో తన కారుకు అడ్డంగా వచ్చాడని గ్రామ యువకుడిని మురికి కాలువలో పడేసి కాలుతో తొక్కుతున్న దుర్మార్గుడు.
ఇలాంటి ముఖ్యాంశాలు మరికొన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టర్న్ న్యూస్, మన కోసం మన ఛానల్.